సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 1వ తేదీన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జులై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అదే రోజు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. ఒక్కొక్క ఉద్యోగి 50 గృహాల చొప్పున కేటాయించడం జరిగిందని తెలియజేశారు. అదనంగా ఉద్యోగాలు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాల స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, ఆర్థిక శాఖ కార్యదర్శులు సౌరభ్ గౌడ్, సత్యనారాయణ, గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవ కార్యక్రమం జూన్ 23 ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు సమర్పించుకున్న కానుకల హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నాడు లెక్కించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి సమక్షంలో లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మవారి హుండీ ఆదాయం 64,148 రూపాయలు లెక్కించబడిందని ఆలయ కమిటీ సభ్యులు జి నరసింహమూర్తి తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కార్యనిర్వహణ అధికారి జి నరసింహమూర్తి పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు భక్తులు సమర్పించిన కానుకలను గ్రామ పెద్దలు, భక్తులు, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఓపెన్ చేసి లెక్కించడం జరిగింది. ఈ హుండీ మన 3 రోజుల క్రితం 23వ తారీఖు ఆదివారం రోజున శ్రీ అమ్మవారి యొక్క తిరునాళ్ళ ఈ సంవత్సరం మరొకసారి జరిగింది. వార్షికంగా జరిగే తిరునాళ్ళ తర్వాత మరొకసారి భక్తుల కోరిక మేరకు జరపడం జరిగింది. ఆ సందర్భంగా అలాగే మనం ఏప్రిల్ నెలలో తిరునాళ్ళ తర్వాత ఇంతవరకు వచ్చినటువంటి ఆ హుండీలో సమర్పించిన ద్రవ్యం
ఇవాళకి 64,145 రూపాయలు. అందులో 500 రూపాయల నోట్లు 69 వచ్చాయి, 200 రూపాయల నోట్లు 7 వచ్చాయి, 100 రూపాయల నోట్లు 103, 50 రూపాయల నోట్లు 94, 20 రూపాయల నోట్లు 311, 10 రూపాయల నోట్లు 448. ఈ విధంగా కరెన్సీ లెక్కేసుకుంటే 61,600. అలాగే కాయిన్స్ వచ్చేసరికల్లా 5 రూపాయల కాయిన్స్ 245, 2 రూపాయల కాయిన్స్ 466, 1 రూపాయి కాయిన్స్ 388. ఇవి కలుపుకుంటే 2,545. ఈ మొత్తం కలుపుకుంటే 64,145 రూపాయలు. ఈ రకంగా ఈ ద్రవ్యం అమ్మవారి హుండీలో. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట రావి సుబ్బారాయుడు కళ్యాణ మండపంలో అంతర్జాతీయ డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విద్యార్థులకు అవగాహనని నిర్వహించారు. ఇది చాలా విచారించదగ్గ విషయమని, డ్రగ్స్ వాడటం వలన మెదడు పనిచేయదని, ఎంత అఘాయిత్యానికైనా పాల్పడేలా ఉంటుందని తెలిపారు. డ్రగ్స్ కొనటం, అమ్మటం నేరం. గంజాయి, కొకేన్ వంటి మాదక ద్రవ్యాలు కొనినా, అమ్మినా, సేవించినా నేరం. జామీను కూడా రాదని తెలిపారు. మాదక ద్రవ్యాలు సేవించిన వారిపై కూడా కేసులు పెడతామని తెలిపారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, 1వ పట్టణ గ్రామీణ సిఐలు శేషగిరిరావు, ఎస్ఐలు, సిబ్బంది, విద్యార్థులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మీకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మా కాలేజీకి సంబంధించిన యాజమాన్యం, అధ్యాపకుల బృందం, ఇంకా వక్తులను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. నిర్వీర్యం చేస్తూ సమాజాన్ని నిస్తేజంగా తయారు చేస్తూ ఉంటుంది ఈ డ్రగ్ మాఫియా. వీళ్ళు అక్రమ రవాణా వదిలించడం ఇక్కడ ఈ తీవ్రత పట్టణం ఉద్దేశంగా భావించి సమాజంలో పాల్గొనడం చేసి అడిక్షన్ అయిపోయింది. డ్రగ్స్ తీసుకోవాలని అనిపిస్తా ఉంది, డబ్బు లేదు, మరి ఏం చేసుకోవాలి? కొంతమంది దానికి దొంగతనం చేస్తారు, కొంతమంది స్నాచింగ్ చేస్తారు, ఇంకా కొంతమంది చీటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఇంకా చాలా రకాల ఇట్లాంటి పనుల్లో పడతారు. సో ఇట్లాంటి పనులు ఏంటి? ఇట్లాంటి పనులన్నీ నేరాలు, క్రైమ్స్. డ్రగ్స్ తీసుకోవడము, డ్రగ్స్ ఉంచడము, డ్రగ్స్ కొనడం కూడా క్రైమ్. డ్రగ్స్ అమ్మడం ఈజ్ ఏ క్రైమ్. దాంతో పాటు ఆ డ్రగ్స్ తీసుకోవడానికి డబ్బు కావాలా, ఆ డబ్బు కోసం కూడా మళ్ళీ క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తే ఏదో ఒక రోజు పట్టుబడతారు, పోలీస్కి పట్టుబడతారు, కేసు రిజిస్టర్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పడకూడదు అని చెప్పి ఈరోజు మేము అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే యూత్ అంటే మన దేశ ఫ్యూచర్. సో మీతోనే మీరు మంచిగా చదివితే, మంచి ఉద్యోగాలు చేస్తే మన జిల్లాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీ ఫ్యామిలీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మన దేశానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఇదే యంగ్ జనరేషన్ డ్రగ్స్కి అలవాటు పడితే, డ్రగ్స్కి అడిక్ట్ అయితే అంతా సర్వనాశనం అయిపోతుంది. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు అవర్ కంట్రీ రైట్ నౌ. డ్రగ్ అడిక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు అవర్ కంట్రీ. ఇంకా వేరే ఆలోచనలు రావు, ఇంకా వేరే పని చేయలేకపోతారు. దాని తర్వాత డబ్బు అంతా దాంట్లో పోగొడుతున్నారు. మళ్ళా డ్రగ్స్ కోసం క్రైమ్ చేయడం కూడా స్టార్ట్ చేయవచ్చు. అంటే ఈ ఒక ట్రాప్ లో మీరు ఒకసారి పడితే దాని నుంచి మీరు బయటికి రావడం చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.